వాటిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. కృష్ణ, ఇండియన్ ఆర్మీ జస్టిస్ ఈజ్ సర్వ్డ్, జై హింద్, ఆపరేషన్ సింధూర్ అని ట్వీట్ చేసిన తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ ఏం చెయ్యాలో పాలుపోక, ఏం మాట్లాడాలో తెలియక, అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయింది. సో మాట్లాడుతూ ఉన్నారు, సమయం చూసుకుని బదులు స్పందిస్తాము, మోసపూరిత శత్రువు పాకిస్తాన్లో దాడులు చేసింది, శత్రువుని ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్కి ఆర్మీకి తెలుసు, భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంలో భర్తీ చేస్తాము, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. పాక్ డిఫెన్స్ మినిస్టరు ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈలోపు భారత్ కూడా సన్నద్ధం చేసుకుంటోంది. ఎందుకంటే ఇప్పటికే ఏది పడితే అది మాట్లాడుతున్న పాకిస్తాన్ ఎలా పడితే అలాంటి చర్యలు కూడా దిగచ్చు. మనలాగా చాలా స్ట్రాటజిక్గా, చాలా కన్స్ట్రక్టివ్గా ఆలోచన చేయదు పాకిస్తాన్. ఇప్పుడు భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఆర్మీపై కాదు, పాకిస్తాన్ సిటిజన్స్పై అసలే కాదు, కేవలం లష్కర్ తైబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి టాప్ లీడర్స్ ట్రైనింగ్లో భారత్ మీద విషం చిమ్ముతూ భారత్లో రక్తం పారించడానికి ప్రతి నిత్యం ట్రైన్ అవుతోన్న ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా. ఎప్పుడైతే పహల్గామ్ ఘటన జరిగిందో ఇమీడియట్గా వితిన్ 2 డేస్లో దాదాపు 40-42 పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల నుంచి, టెర్రరిస్టుల లాంచింగ్ ప్యాడ్స్ నుంచి వాళ్ళందరినీ కూడా బంకర్లోకి తరలించేసింది పాకిస్తాన్ ఆర్మీ. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ అండర్లైన్ దిస్ పాయింట్. అసలు పాకిస్తాన్ ఆర్మీకి ఉగ్రవాదులకి ఏంటి సంబంధం? అదే అసలు సంబంధం. ఎందుకంటే భారత్ మీద ఎప్పుడూ డైరెక్ట్గా దాడి చెయ్యలేదు పాకిస్తాన్. దాడి చేస్తే నిలబడలేదు పాకిస్తాన్, కనబడదు పాకిస్తాన్. కాబట్టి దొంగదారిలో దొంగ దెబ్బ తీయాలి. సో దానికోసం ప్రత్యేకమైన క్యాంపులు, ప్రత్యేకమైన శిబిరాలు, ప్రత్యేకమైన శిక్షణలు, దానికి ఫండింగ్ చేసే దేశాలు, ఇదంతా ఒక పెద్ద వ్యవస్థ. ఇట్స్ అ బిగ్ టెర్రరిస్ట్ నెట్వర్క్. ప్రతిసారి భారత్ కౌంటర్ ఇస్తూనే వచ్చింది, ప్రతిసారి మనం సహనంగానే ఉంటూ వచ్చాం. భారత్ తాలూకా రక్షణ బలగాలు కానీ, లేకపోతే భారత ప్రభుత్వం తాలూకా ఆలోచన కానీ, డోంట్ క్రాస్ ది బార్డర్. ఈవెన్ కార్గిల్ వార్ జరిగినప్పుడు కూడా అప్పటి ప్రధాని, ది దెన్ ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి ఆదేశాలు, డోంట్ క్రాస్ ది బోర్డర్. కానీ వాళ్ళు బోర్డర్ క్రాస్ చేస్తే మాత్రం కనపడివద్దు. అదే జరిగింది. కానీ ఇప్పుడున్నది మోదీ ప్రభుత్వం. ఎంతకాలమని మీరు వచ్చి మా శరీరాల్లో తోటాలు దింపేస్తే ఆ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆ కన్నీళ్ళు ఇంకా వచ్చి ఇంకిపోయినా కూడా ఏమీ చేయలేక కూర్చునే భారతదేశం కాదు ఇవాళున్న భారతదేశం. ఓపిక అయిపోయింది, సహనం నశించిపోయింది. అయినా కూడా హ్యావింగ్ సెడ్ దిస్, భారతదేశం పాకిస్తాన్ ఆర్మీ మీద చెయ్యి వేయలేదు, పాకిస్తాన్ ప్రజల వైపు చూడలేదు, చూడబోదు కూడా. కానీ పాకిస్తాన్ ఏం చేస్తోంది? ఎల్ఓసి దగ్గర కాల్పులు జరుపుతోంది, 2-3 భారత సైనికులను పొట్టన పెట్టుకుంది. దీనికి కూడా కౌంటర్ ఉంటుంది, డోంట్ ఫర్గెట్, దీనికి కూడా కౌంటర్ ఉంటుంది, అటాక్. పాకిస్తాన్ ప్రజల్ని చంపుకుంటే వాళ్లే చంపుకోవాలి, వాళ్ళ కంట్లో వాళ్లే వేలు పెట్టి పొడి చేసుకుని మనం పొడిచామని చూపించే ప్రయత్నం చేసే దుష్ట స్వభావం కల దేశం పాకిస్తాన్. సో అందుకనే ఏబిఎన్ చాలా ఖచ్చితంగా, ఇందాక మా ఇన్పుట్ శ్రీహరి చెప్పినట్టు, చాలా ఖచ్చితంగా ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప మీకు ఆన్ ఎయిర్లో మేము చెప్పట్లేదు. ఏది పడితే అది మాట్లాడచ్చు. నో, ఇట్స్ నాట్ అవర్ మోడ్ ఆఫ్ ఆపరేషన్. కరెక్ట్గా మిలిటరీ నుంచి, భారత ప్రభుత్వం నుంచి ధృవీకరించిన ఇన్ఫర్మేషన్ని అంతర్జాతీయ మీడియా కూడా కొన్ని పిచ్చిరాతలు రాస్తోంది. ఏది? భారత్ అంటే పడని మీడియా. ఐఎమ్ స్టేటింగ్ దిస్ అగైన్, భారత్ అంటే పడని మీడియా కొన్ని రాతలు రాస్తోంది. అవేం మాట్లాడట్లేదు నేను, ఎందుకంటే భారత ఆర్మీ, భారత ప్రభుత్వం చెప్పిన తర్వాత మాత్రమే మేము ముందుంచుతాం. శ్రీహరి, ప్రస్తుతం బోర్డర్ దగ్గర పరిస్థితి, అలాగే ఎయిర్పోర్ట్ల దగ్గర పరిస్థితి, నార్త్ ఇండియన్ స్టేట్స్ దగ్గర పరిస్థితి, అంటే ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది భారత ప్రభుత్వం, అలాగే ఏం జరుగుతోంది, ఎవరెవరితో అజిత్ దోవల్ మాట్లాడుతున్నారు? ఇవాళ